వ్యూవర్స్ వెల్కమ్ టు 99 టీవీ లైఫ్ స్టైల్. హనీ బీ వీనం 60 మినిట్స్లో 100% బెస్ట్ క్యాన్సర్ సెల్స్ని డిస్ట్రాయ్ చేస్తుంది అనే క్లైమ్ మీరు చూసుండొచ్చు. ఇది నిజంగానే మెరాకిల్ క్యూరా లేక సైన్స్ కొంచెం ఓవర్గా సింప్లిఫై చేసి చెప్పిన హెడ్లైనా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ టాపిక్ పై చాలా వైరల్ పోస్టులు ఉన్నాయి, కానీ క్లారిటీ చాలా అవసరం. హనీ బీ వీనంలో మెలిటిన్ అనే యాక్టివ్ కాంపౌండ్ ఉంటుంది. ల్యాబొరేటరీ స్టడీస్ అంటే టెస్ట్ ట్యూబ్స్ లో లేదా కంట్రోల్డ్ ల్యాబ్ కండిషన్స్ లో మెలిటిన్ కొన్ని క్యాన్సర్ సెల్స్ పై స్ట్రాంగ్ గా ఎఫెక్ట్ చూపుతుందని రీసెర్చర్స్ అబ్జర్వ్ చేశారు. కొన్ని ఎక్స్పెరిమెంట్స్ లో బ్రెస్ట్ క్యాన్సర్ సెల్స్ గ్రోత్ ని ఇన్హాబిట్ చేయడం, సెల్ మెంబ్రెన్స్ ని డామేజ్ చేయడం లాంటి ఎఫెక్ట్స్ కనిపించాయి. ఇదే డేటాని తీసుకొని 60 మినిట్స్ లో 100% డిస్ట్రాయ్ అనే సింప్లిఫైడ్ స్టేట్మెంట్ సర్క్యులేట్ అవుతుంది. కానీ ఇక్కడ క్రూషియల్ డిఫరెన్స్ ఏంటంటే ల్యాబ్ రిజల్ట్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రియల్ హ్యూమన్ ట్రీట్మెంట్. మన బాడీ చాలా కాంప్లెక్స్ సిస్టమ్. డ్రగ్ డెలివరీ, డోసేజ్, టాక్సిసిటీ, సైడ్ ఎఫెక్ట్స్, ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ రియల్ వరల్డ్ లో మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఇప్పుడు పార్షియల్ యాంగిల్ చూసుకుంటే బీ వీనం డైరెక్ట్ గా ట్రీట్మెంట్ కి యూజ్ చేయడం సేఫ్ కాదు. ఎందుకంటే బీ స్టింగ్స్ వల్ల సివియర్ ఎలర్జిక్ రియాక్షన్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఇది లైఫ్ థ్రెటనింగ్ కూడా అవుతుంది. ఇంకా వెనం లో ఉన్న కాంపౌండ్స్ బాడీలో ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతాయి అనేది కూడా. హెల్తీ సెల్స్ పై ఏం ఎఫెక్ట్ ఉంటుంది, ఎంత డోసేజ్ అన్నది ఇంకా పూర్తిగా స్టాండర్డైజ్ చేయలేదు. అందుకే ఇది కరెంట్లీ ఎక్స్పెరిమెంటల్ స్టేజ్ లోనే ఉంది. కొన్ని రీసెర్చర్స్ టర్మ్స్ మెలటిన్ ని కంట్రోల్డ్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ లో లైక్ నానో పార్టికల్ యూజ్ చేసి ఫ్యూచర్ థెరపీస్ ని ఎలా డెవలప్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. అంటే రా వీనం కాదు, సైంటిఫికల్లీ మోడిఫైడ్ ఫామ్ లో కంట్రోల్డ్ డోసేజ్ లో ఎలా ఉపయోగించాలనే దిశగా ఈ రీసెర్చ్ జరుగుతుంది. ఇక్కడ టేక్అవే ఏంటంటే క్యాన్సర్ కి క్యూర్ దొరికింది అన్న సెన్సేషనల్ క్లైమ్ ను వెంటనే నమ్మడం కంటే ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ని ఫాలో అవడం చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం బ్రెస్ట్ క్యాన్సర్ కి ఎస్టాబ్లిష్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సర్జరీస్, కీమోథెరపీ, రేడియేషన్స్, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ. ఇవి పేషెంట్స్ కండిషన్స్ కి అనుగుణంగా డాక్టర్స్ డిజైన్ చేస్తారు. ఎర్లీ డిటెక్షన్, స్క్రీనింగ్, టైమ్లీ ట్రీట్మెంట్ చాలా కీలకం. ఆల్టర్నేటివ్ గా వైరల్ టిప్స్ ఫాలో చేయడం వల్ల ట్రీట్మెంట్ డిలే అయితే రిస్క్ ఇంకా పెరుగుతుంది. అంటే హనీ బీ వీనం పై రీసెర్చ్ యూజ్లెస్ అని కాదు, సైన్స్ ఎక్స్ప్లోర్ చేస్తుంది. ప్రామిసింగ్ సిగ్నల్స్ కూడా ఉన్నాయి, బట్ ఇట్స్ నాట్ ఏ రెడీ టు క్యూర్. ఫ్యూచర్ లో దీనిపై మరింత సాలిడ్ క్లినికల్ ట్రయల్స్, సేఫ్టీ డేటా వచ్చిన తర్వాతే రియల్ వరల్డ్ లో అప్లికేషన్ అవుతుంది. అప్పటి వరకు అవేర్నెస్ తో పాటు రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంచడం మంచిది. ఈ వీడియో గనుక మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సైన్స్ బేస్డ్ హెల్త్ కంటెంట్ కోసం మా ఛానల్ ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.